బాబాయ్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన పనిచేస్తున్న ఆఫీస్లో ఒకరోజు అనుకోకుండా ఆయన షర్ట్ బటన్ ఊడి తెగి పడిపోతుంది. వెంటనే బాబాయ్ గారు పక్కనే ఉన్న ఫైల్లో ఒక గుండె సూదిని తీసుకుని ఆయన షర్ట్కి పెట్టుకుంటారు. అలా సమయం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. బాబాయ్ గారు ఆ షర్ట్ తీసి దండికి తగిలిచ్చేస్తారు. అలాగే బాబాయ్ గారు 3 నెలల్లో రిటైర్మెంట్ కూడా అయిపోయారు. ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ పేపర్ చదువుకుంటూ ఆ బాబాయ్ గారు వెళ్ళి ఆ షర్ట్ని తీసుకుంటారు బయటకు వెళదామని. ఇంతలో దానికి ఉన్న గుండె సూది అలాగే ఉండిపోతుంది. అయ్యో ఇది నాది కాదే అంటూ ఆఫీస్కి వెళ్ళి ఆ గుండె సూది ఆ ఫైల్లో పెట్టేస్తారు. అక్కడున్న ఎంప్లాయీస్ అంతా అయ్యో బాబాయ్ గారు ఈ గుండె సూది కోసం ఇక్కడ దాకా వచ్చారా, అయినా మీరుండగా ఆఫీస్ ఎంత క్రమశిక్షణగా ఉండేదో, పెద్దవారు ఉండడం ఎంత అవసరమో మాకు తెలిసేది, ఎన్నో తెలియని విషయాలు మాకు చెప్తూ ఉండేవారు, మీరుండగా మాకు ఆ విలువ తెలియదు, ఇప్పుడు ఆ లోటుపాట్లు బాగా కనిపిస్తున్నాయంటూ అందరూ చిరునవ్వుతో పలకరిస్తారట. వెంటనే బాబాయ్ గారు చెప్పారట, గుండె సూదే కదా అని నేను ఇంట్లో పెట్టుకుంటే నాది గెడ్డపరిపోతుంది, నాది కాని సొమ్మును